కమాన్ మై డియర్ సోల్జర్స్, ఇంక యుద్ధానికి సిద్ధంగండి. నీ ఎవ్వ ఈసారి కింద మీద పడైనా సరే కప్పును మాత్రం కొంపకి పట్టుకొనే రావాలే. గా కప్పు కొంపకి రావాలంటే ఫస్ట్ మన ఓనిగాళ్ళు కొంప నుంచి బయటికి రావాలి కదనే రోహితు. వా ఏమంటున్నావే విరాటో, ఇంకా ఓలొచ్చులేరా? మన బుమ్రబైగా సంజు తమ్ముడు ఆందివేలో వస్తున్నారు గాని ఫస్ట్ గా జడ్డు యాడున్నాడో చూడే రోహితు. నీ ఎవ్వ 2 రోజుల సంధి బొత్తిగా గానొత్తనే గానొత్తలేడు. వారని విరాటన్న ఇంక యాసందుల గానొత్తనే. గీడ మా నాయన ఐపీఎల్ అయిపోయింది తీయని శేనుకు దొలకపోయి ట్రాక్టర్ తో వరిగడ్డి టిప్పులు మోపిస్తున్నాడే. వా ఏందివే జడ్డు, ఎట్లవే గట్టయితే? ఎట్లంటే ఏం చెప్పాలన్నా, గీడ మా నాయన ఊపు చూస్తుంటే గడ్డి వాములు కూడా నాతోనే చేపించేటట్టున్నాడు. ఈసారికి మీరు కానియరే, మళ్ళసారి కొత్త గాని. ఓసిని బుగులు వడాకువే, కావాలంటే మీ నాయనతో నేను మాట్లాడతా గాని ఫస్ట్ అయితే దబిక్కిన బండిని ఎయిర్పోర్ట్ కి తిప్పు, తర్వాత సంగతి తర్వాత గాని. గట్టయితే ఓకే అన్నా, నువ్వు మాట్లాడతా అన్నందుకు వస్తున్నా చూడే. ఓ 10 నిమిషాలు ఉండరే, గీ లోడు కళ్ళంలో వాడేసి వస్తా. ఇంకా ఎంతసేపువే? నాకు గాన బింగిలెత్తే ఫ్లైట్ స్టార్ట్ చేస్తా చూడరి. వారని ఏందే గంభీరన్నా, నువ్వే ఆటికే మీ ద్రావిడి మామకు సలిజ్వరం వచ్చిందివే, గందుకే నన్ను పంపించినాడు. అన్న వెనకాల నీ దానం వస్తాడు గాని ఫస్ట్ అయితే మనం పోదాం పారి. వా ఓల్డెన్ గంభీరన్నా, నువ్వు జర ఉప్పు తగ్గియే. ఓ 2 నిమిషాలు ఉండరి వస్తున్నా గాని. నైనా దుబే ఐపీఎల్ లో లాస్ట్ 3 మ్యాచ్లు దబ్బున కాలు ఎత్తేసినా కూడా నీకు టీమ్ లో ప్లేస్ ఇచ్చిన గసు వంటిది నువ్వేందివే ఇంతరాన్న బాధ్యత లేకుండా రోడ్లంపడి తిరుగుతున్నావు. ఓ శని టిప్స్ రాసుకోవచ్చు కానీ ఇక ధోని అన్న తానకు పోయింటన్నా, గందుకే లేట్ అయింది. ఓ 2 నిమిషాలు ఉండరు దగ్గరకు వచ్చినా గాని. అన్నట్టు మీ కెప్టెన్ యాడున్నాడే రోహితు, బొత్తిగా గానొత్తలేడు. అవునువే హార్దికు, సారీ కెప్టెన్ గారు యాడున్నారువే? గీడ ఫ్లైట్ కి టైం అయితాంది. ఊకొన్నా ముంబైకి గద్ది కుమాల్ని కెప్టెన్సీ ఎక్కడాలా తీసుకుంటున్నావు? నీ ఎవ్వ ఉన్న ఇజ్జత్ వాయే, కార్లు వాయే, ఆస్తి వాయే, లాస్ట్ కి పిల్ల వాయే. ఇగో గీ ఎద్దుల బండి మిగిలిందే. గా పోయిన ఇజ్జత్ ఏమో గాని మిగతావన్నీ తిరిగి రావాలంటే ఒక్కటే మార్గం తమ్ముడు. ఏందన్నా చెప్పే? ఏం లేదువే, నువ్వు గీ T20 వరల్డ్ కప్ గెలిపియాలే గంతే. వా అన్ని తిరిగొత్తాయంటే అంతకంటే ఏం కావాలన్నా? ఇగో వస్తున్నా, గీ ఎద్దులను గాడిపాటి గట్టేసి సీదా ఎయిర్పోర్ట్ కి వస్తున్నా, జర్రసేపు ఉండరి. గీడ బింగిలెత్తాంది, వచ్చేటోళ్ళు ఎట్టైనా వస్తారు గాని ఫస్ట్ అయితే మనం పోదాం పారి. ఇగో బండి స్టార్ట్ చేస్తున్నా. ఓసిని నువ్వెంత గంభీరన్నా, ఇంత రానా రోకు మీద ఉన్నావు? ఓ 2 నిమిషాలు ఉండే బండిని 90లో తొక్కుతున్నా గాని. వా నాయన పంతు, ఏంది వెగ్గ స్పీడు, జర్ర నిదానం. అసలే ఓ తూరి జారివడి నిరుడంతా కొంపల వన్నావు, మళ్ళా అవసరమాలే? అతి వేగం చాలా ప్రమాదకరం. కరెక్ట్ చెప్పినవే చాహలో. నీ ఊపు చూస్తుంటే మాకంటే ఫస్ట్ గ్రౌండ్ కు పోయేటట్టున్నావే. అన్నావు షార్ట్ కట్ లో పోతే 10 నిమిషాలు నన్ను ఫాలో గాని తొలుకొని పోతా. గట్టనే గాని జర్రగా కుల్దీప్ గాని ఎక్కించుకొని రాపోవే. వా ఏందివే అక్షరు, గీడ అందరు ఫ్లైట్ ఎక్కుతుంటే నువ్వేందివే చెట్టు ఎక్కినవు? ఏం లేదు తీయన్నా, సింత సిగురు కొత్తున్నా. అంత అయిపోయింది, ఇంకా 2 రెమ్మలు దూసుకొని సీదా ఎయిర్పోర్ట్ కొచ్చుడే. ఓసిని నువ్వేంది గీ సింత సిగురు ఏందివే? ఇంక గిట్ట కాదు గాని నువ్వు గాన 5 నిమిషాల కల్లా రాకుంటే మటుకు టీముల నుంచి బయటికి నూకి పడేస్తా చూడు, తర్వాత నీ ఇష్టం. వా అన్నో, దీని పవర్ నీకు బొత్తిగా తెలకుందే. గీ సింత సిగురు పప్పు గాన సప్పరిచినామనుకో గా పాకు నేలను సింత పండు లేపొచ్చు. ఇగో ఉండు, అయిపోయింది వస్తున్నా గాని. ఇగో రోహితు, నాకైతే గీడ ఓపికలు నసిస్తున్నాయి. ఇంకా సాలుపా ఉన్నెలతోనే పోయి ఆడొద్దాం గాని. గంభీరన్న ఇగో గీడనే బయటనే ఉన్నా, జస్ట్ 2 అంటే 2 నిమిషాలే. ఇంటికా నుంచి బిర్యానీ పట్టుకొస్తున్నా, 2 నిమిషాలు ఉండరి అత్తున్నా. నాయన సిరాజో, నీ బిర్యానీ నా తన బొత్తిగా ఉడకదు గాని హోల్డెన్ అన్నా, దీని గురించి నీకు బొత్తిగా తెలియదనుకుంటా. నిరుడు మున్నేడు గీ బిర్యానీ దీనే మన విరాటన్నగా పాకనేలను ప్యాక్ చేసిండేది. గట్టయితే 1 నిమిషం ఎక్కువైన చింతలే, 2 ముక్కలు ఎక్కువ పట్టుకరా తమ్ముడు, సప్పరిద్దాం. నయనార్స దీపు టీంలో ఒక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ కూడా లేడని టీంలోకి తీసుకొస్తే నువ్వేందివే ఇంత పరకపాయసంగా ఉన్నావు? ఏం లేదన్నా, మా ఓనియాలతో కలిసి నెంబర్లు వేసుకుని మ్యాచ్ ఆడుతుంటిమి. నీ ఎవ్వ నా నెంబరే లాస్ట్ వచ్చింది. నా బ్యాటింగ్ ఆపించుకునేసరికి జర లేట్ అయింది గంతేనే. నువ్వు బుగులు పడాకి ఆల్రెడీ బయలుదేరినా గానీ. గంభీర్ భాయ్ అందరు వచ్చిర్రు, ఇంకా బండి స్టార్ట్ చేయపోదాం. ఫస్ట్ మన కుల్దీప్ తమ్ముడు ఉన్నాడు లేనో చూడరువే. వస్తున్నాడన్నా, మన చాహల ఎక్కించుకొని వస్తున్నాడు. గంభీర్ అన్నా, నాకు బొత్తిగా అర్థం కాకుంది నువ్వు చెప్పే మ్యాచ్ లో నన్నుగా కుల్దీప్ గాని ఇద్దరిని ఆడిపిస్తారా లేకుంటే ఒక్కరిని ఆడిపిస్తారా? ఆల్రెడీ టీమ్ లో జడ్డు అక్షరు స్పిన్ ఎత్తారు, మళ్ళా మీరిద్దరు ఎందుకు? ఒక్కరున్నే చాలు. గదే అన్నా, మా ఇద్దరిట్లా ఓలుండే ఛాన్స్ ఉందంటో. ఇంకెవరు తమ్ముడు? గా కుల్దీపే, పైగా లొడ్డపట్టోడు. ఈ నడుమ బ్యాట్ కూడా బానే ఊపుతున్నాడు. అప్పుడప్పుడు వాన్లో నరేన్ గాడు కూడా కానొస్తున్నాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలివే? చాలన్నా చాలే, ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలే. నీ ఎవ్వ ఇంకా వరల్డ్ కప్ మొత్తం దబిడి దిబిడే. ఓసిని నాయన కుల్దీప్, ఫస్ట్ జర గట్టిగా పట్టుకో. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. తమ్ముడు హ్యాపీ జర్నీ. లేకపోతే నీ ఎవ్వ నిరుడు వరల్డ్ కప్ లో టీమ్ లో ప్లేసే లేకుండా చెత్తివి. మళ్ళా ఇప్పుడు సెలెక్ట్ అయినా కూడా మిట్ట మీద మిండగాల కథ గురుకును. నీ యాల్దికి ఇప్పుడు నన్ను ఎట్టాడిపోయారో చూస్తా. వా రోహిత్ అన్న గీ చాహలన్న చూడ ఎంత ద్రోహం చేసిండో. నీ ఎవ్వ బేకనే కింద పడేసినాడు. దేవుని దయ వల్ల నీళ్ళులవన్నీ ఒకటి సరిపోయినా, లేకుంటేనా ఓసిని ఫస్ట్ నువ్వు బుగులు పడాకు తమ్ముడు. నీకు నేను డైరెక్షన్ ఇస్తా. నేను చెప్పినట్టు వచ్చేయి, సీదా గ్రౌండ్ కు వచ్చేయచ్చు. గాడ చెత్త వాని పెళ్లి. గంభీరన్నా ఇంకా స్టార్ట్ చేయపోదాం. ఎస్